హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ చిన్న చిత్రాలు. నేనైతే మీకు ఈ వీడియోలో వైజాగ్ నుంచి అరకు ట్రైన్ జర్నీ ఎలా ఉంటుంది అన్నది చూపించబోతున్నాను. వీడియో చూసి ఎంజాయ్ చేశాను. వీడియోలోకి వెళ్ళిపోతాం. ఇక్కడైతే మా ఫ్యామిలీ మెంబర్స్ ఎప్పుడు ట్రైన్ వస్తుందని వెయిట్ చేస్తున్నారు. చాలా ఈగర్గా ఉన్నారు. మా తమ్ముడు అయితే ఆల్రెడీ ట్రైన్లోకి ఎంట్రీ ఇచ్చేసాం అండ్ మిడిల్లో ఉన్నాం ఆన్ ది జర్నీ. ఈ వీడియోకి కంటిన్యూషన్ చూడాలంటే ఫస్ట్ వీడియో చూడండి. చుట్టూరు చూస్తున్నారు కదా, పచ్చని కొండలు. ఈ జర్నీ అయితే మేము సమ్మర్లో చేసాం. ఇది బెస్ట్ సీజన్ అయితే రెయినీ సీజన్ కానీ వింటర్ సీజన్ కానీ. మీకైతే క్లౌడ్స్ అన్నీ చాలా దగ్గరగా ఉంటాయి ఆ టైంలో అయితే. ఇది సమ్మర్లో కాబట్టి మీకు కొంచెం ఎండగా అనిపిస్తుంది. బట్ స్టిల్ జర్నీ ఈజ్ అవసరం అండి. ట్రైన్ జర్నీ అయితే చాలా బాగుంటుంది. చూడండి, టన్నెల్లోకి ఎంటర్ అయ్యాం. ఇక్కడైతే పిల్లలు చాలా ఎంజాయ్ చేశారు. టన్నెల్లోకి ఎంటర్ అయినప్పుడు గట్టిగా అరవడం చూస్తున్నారు కదా, మీరు కూడా వినండి. చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళు. టన్నెల్ లోపల చీకటిగా ఉంటుంది కాబట్టి లైట్స్ అరేంజ్ చేశారు. అండ్ ఒక్కొక్క టన్నెల్ నుంచి ఇంకో టన్నెల్కి పెద్ద డిస్టెన్స్ అయితే ఉండదు, దగ్గరగానే ఉంటుంది. చూడండి, మీకు నెక్స్ట్ టన్నెల్ ఇమీడియట్గా కనిపిస్తుంది. చూసారా, అదిగోండి టన్నెల్లోకి ఎంట్రీ చేస్తుంది ట్రైన్ అయితే. ఇలా మీకు టోటల్ 44 టన్నెల్స్ అయితే ఉంటాయి. బెస్ట్ ఏంటంటే మీరు వన్ డేలో కూడా ప్లాన్ చేసుకోవచ్చు ఈ అరకు జర్నీ అనేది. వన్ డేలో వెళ్ళి వన్ డేలో వచ్చేయచ్చు కూడా. సేమ్ ట్రైన్ లైక్ వైజాగ్లో మీకు 6:45కి స్టార్ట్ అవుతాయి కిరండల్ ట్రైన్, వైజాగ్ టు కిరండల్. సో మళ్ళీ మీకు రిటర్న్లో జర్నీలో అయితే అరకులో 3:45కి ఉంటుంది. సో ఈ మధ్యలో మీకు డిఫరెన్స్ అనేది 4 to 5 hours ఉంటుంది. అక్కడ అరకు మ్యూజియంకి వెళ్ళచ్చు, కాఫీ మ్యూజియం ఉంటుంది, ట్రైబల్ మ్యూజియం ఉంటుంది. అవన్నీ విజిట్ చేసి మంచిగా బిర్యానీ తినేసి, ఇంకా మోస్ట్ స్పెషల్ ఏంటంటే అక్కడ బొంగు చికెన్. మనమైతే ఇక్కడ ఏం కర్రీ అంటే ఏముండలే బొంగులో చికెన్ అని చెప్పేసి అనుకుంటాం. బట్ ఆ బొంగులో చికెన్కి అక్కడ చాలా డిమాండ్ అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మీరు వెళ్ళి బొంగులో చికెన్ ట్రై చేసి రావచ్చు. ఇక్కడికి వచ్చి మీరు కూడా చెప్పుకోవచ్చు, ఏమన్నా అంటే బొంగులో చికెన్ తిన్నాను చాలా బాగుంది అని చెప్పుకోవచ్చు. చూడండి, డే టైంలోనే టన్నెల్ ఎంత చీకటిగా ఉందో. టన్నెల్ లోపల కూడా టర్నింగ్ ఉంది. టన్నెల్స్లో ఎలాంటి టర్నింగ్స్ ఎన్నో వస్తూ ఉంటాయి. చూసారా, ఆ చివరున్న ట్రాక్ నుంచి ఇటువైపు వచ్చేసాం. కనిపించేదంతా ట్రాకే. అక్కడి నుంచి పాస్ అయ్యి ఇటువైపు వచ్చాం. ఇలా ఎన్నో కొండలు ఎక్కి దిగుతూ ఉండాలండి. చూడండి, కొన్ని స్నాప్స్ అయితే తీశాను ట్రైన్లో నుంచి. మార్నింగ్ టైం ఎట్లా ఉన్నది చూడండి, క్లౌడీగా మేఘాల దగ్గరలో ఉన్నట్టున్నది. చూసారా, అరకు స్టేషన్కి వచ్చేసాం. మా ఫ్యామిలీతో ఒక ఫోటో స్టిల్ ఇచ్చేసింది. అండ్ సింబాలిక్గా నేను అరకు స్టేషన్ మీకు చూపిస్తున్నాను. అండ్ స్టేషన్ బయట ఎట్లా ఉంటుంది మీకు ఇవి కూడా ఒక క్లిక్ తీసేసాను. అండ్ రిటర్న్ జర్నీ విస్తారం నుంచి ఆ కోచ్ నుంచి నేను వీడియో తీస్తున్నాను. ఈ టన్నెల్ లోపల ఇట్లాంటి టన్నెల్స్ చాలా ఉంటాయి. ఆ టన్నెల్స్ నుంచి ట్రైన్ వస్తూ ఉంటుంది, చాలా బాగుంటుంది. అయితే ఇక్కడైతే మీకు ట్రైన్ జర్నీలో వెళ్ళేటప్పుడు రైట్ సైడ్ బుక్ చేసుకోండి, వచ్చేటప్పుడు లెఫ్ట్ సైడ్ వచ్చినట్లయితే మీకు సీట్స్ కనుక చాలా బాగుంటుంది. ఎందుకంటే వ్యూ అంతా ఆల్మోస్ట్ వన్ సైడే ఉంటుంది కాబట్టి మీరైతే చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ మీ ఫ్యామిలీ గ్రూప్ ఆఫ్ మెంబర్స్తో ఫ్రెండ్స్తో మీరు ప్లాన్ చేసుకొని వెళ్ళొచ్చు. చూస్తున్నారు కదా ఎంత లెందీ టన్నెల్స్. వన్ సైడ్ మీరు నార్మల్ బుక్ చేసుకోండి. అండ్ అనదర్ సైడ్ అయితే రిటర్న్లో కానీ లేకపోతే ఆన్వర్డ్ జర్నీలో కానీ వన్ సైడ్ అయితే మాత్రం మీరు విస్టాడంలో బుక్ చేసుకోండి. ఎందుకంటే క్లియర్గా వ్యూ చూడవచ్చు అండ్ వీడియో షూట్ చేసుకోవచ్చు ఇట్లా నేను చేసినట్టు. నార్మల్ది ఏంటంటే మీరు సైడ్ నుంచి సైడ్ వ్యూ చూసుకోవడమే సరిపోతుంది కాబట్టి అది అంతగా కుదరదు వీడియోస్ తీసుకోవడానికి. బట్ వన్ సైడ్ అయితే మీరు విస్తారంలో ప్లాన్ చేసుకోండి. బట్ సన్నీగా ఉంటే మాత్రం విస్తారం వద్దండి, ఎందుకంటే ఎండ వస్తుంది లోపలికి. సో క్లౌడీగా ఉన్నప్పుడు రైనీ సీజన్ అయితే ఇంకా బెస్ట్. రైనీ సీజన్లో మీరు విస్తారం కోచ్లో ఉంటే బాగుంటుంది.
అయితే బ్యాక్ సైడ్ విండో మాత్రం కొంచెం క్లీన్గా ఉంది విస్టాడోమ్లో. సైడ్స్ అయితే ఏమీ కనిపించట్లేదు వీడియో. ఈవినింగ్ అయిపోతే ఇంకా అసలు మీకు విస్టాడోమ్ కోచ్ అయితే వేస్ట్. సో బెటర్ డే టైంలోనే బుక్ చేసుకోండి విస్టాడోమ్ కోచ్ అనేది. చూస్తున్నారు కదా టన్నెల్లో నుంచి మీరు ఫ్రెండ్స్ ఫ్యామిలీతో అయితే ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ విదిన్ లో బడ్జెట్లోనే అయిపోతుంది. మీరు ఎక్కువగా ఆలోచించి ప్లాన్ చేసుకునే అంత అవసరం లేదు. 1 డేలో కూడా ట్రిప్ వేసేయచ్చు సరదాగా. ఎప్పుడైనా మీకు అంతగా ఎక్కడికి వెళ్ళాలో అర్థం కానప్పుడు ఇలా ట్రైన్ బుక్ చేసేసుకోండి. అప్పటికప్పుడైనా కానీ టికెట్స్ దొరుకుతాయి. అండ్ బెస్ట్ ఏంటంటే నార్మల్ కోచ్లోనే తీసేసుకోండి. సో మీకు ఏంటంటే సైట్ వ్యూ చూడడానికి ఉంటుంది. వీటిలో బుక్ చేసుకున్నా కానీ మీరు కూర్చోలేరు ఎట్లానో, ఎందుకంటే అదంతా ఘాట్ రోడ్ అంతా మీరు వ్యూ చూడడానికి ఎట్లానో నుంచోనే ఉంటారు అందరూ. సో కూర్చోన్న వేస్తే. అండ్ సో దీనికైతే పెద్ద మ్యాటర్ ఏం కాదు, ఎందుకంటే హార్డ్లీ 4 hours జర్నీ కాబట్టి మీకు రిజర్వేషనే కావాలి లేకపోతే ఏసీ కావాలన్నది లేదు. బట్ స్టిల్ యూ హ్యావ్ చాయిస్ కదా, మీకు ఏది నచ్చితే అది. బట్ ఏంటంటే ఎక్కువ కూర్చోలేరు కూడాను, ఎందుకంటే అంత అందమైన ప్లేస్లో విజిట్ చేసేటప్పుడు ఎవరికి కూర్చోవాలని కూడా అనిపించదు. ఇవన్నీ ట్రైన్ కార్స్ అయితే చాలా బాగుంటుంది. లాస్ట్ కోచ్ నుంచి ఫ్రంట్ వరకు చూడొచ్చు. ట్రైన్ జర్నీ అయితే చాలా బాగుంటుంది. మేమైతే బాగా ఎంజాయ్ చేసాం. మీరు కూడా ఎంజాయ్ చేస్తారు, చూడండి వీడియోస్. చాలా బాగుంది కదండి. స్లో మూవ్ అవుతుంది, ఫ్రంట్ స్టేషన్ ఉన్నట్లున్నది. అండ్ ఇదంతా సింగిల్ లైన్ ట్రాక్ కాబట్టి ఏదైనా వచ్చినా కానీ రైల్వే స్టేషన్లో ఆపేస్తారు. చూడండి లోయ ఎట్లా ఉన్నదో. మేమైతే రిటర్న్ జర్నీలో వచ్చినప్పుడు వర్షం పడింది కాబట్టి కొద్దిగా వాటర్ కనిపిస్తున్నది. రైనీ సీజన్లో అయితే ఇదంతా ఫుల్ వాటర్, హెవీ ఫ్లోతో ఉంటుంది. కొండల నుంచి వాటర్ వస్తూ ఉంటాయి, అప్పుడైతే చాలా బాగుంటుంది. అండ్ అక్కడక్కడ వాటర్ ఫాల్స్ కూడా మాకు కొంచెం కనిపించాయి. బట్ రైనీ సీజన్ అయితే మీకు చూసిన దగ్గరలో వాటర్ ఫాల్ అయితే కనిపిస్తుంది. చూడండి ట్రైన్ కర్వ్ ఎంత పెద్దగా ఉన్నదో. మళ్ళీ అటువైపు వెళ్ళాలండి, అక్కడ చివరి కనిపించే కొండల వైపు. అక్కడ గూడ్స్ ఒకటి ఆగి ఉన్నది, అక్కడ స్టేషన్ ఉంది. సో సింగిల్ ట్రాక్ కాబట్టి ఈ ట్రైన్ వెళ్ళాక ఆ గూడ్స్ అనేది స్టార్ట్ అవుతుంది. చూడండి చాలా పెద్ద కరువు ఉంటుంది, కొండల ఎడ్జిల్లో నుంచి వెళ్తుంది ట్రైన్ అయితే. చూసారు కదా అటువైపు గూడ్స్ ఉన్నది. ఇప్పుడు ఈ ట్రైన్ కూడా అక్కడ వైపే వెళ్తుంది, అక్కడ స్టేషన్ ఉన్నది. చూడండి మీరు ఊహించలేనన్ని కొండలు ఉంటాయి, అంత హైట్లో వెళ్తుంది ట్రైన్ అయితే. ఏం భయపడక్కర్లేదు, చాలా వ్యూ అయితే చాలా బెస్ట్. చూడండి అక్కడ బ్రిడ్జ్ ఉంది, ఆ బ్రిడ్జ్ మీద నుంచి వెళ్తుంది ట్రైన్ ఇప్పుడు. అండ్ నార్మల్ మొబైల్లో మీరు షూట్ చేసుకోవచ్చు, కెమెరాస్ కావాలని అట్లా ఏం లేదు. సో ఇప్పుడు అన్నీ అందరూ యాపిల్ ఫోన్స్ అన్నీ వాడుతున్నారు కాబట్టి వాటిలోనే షూట్ చేసుకోవచ్చు, చాలా ఈజీగా ఉంటుంది. బట్ బీ కేర్ఫుల్, డోర్ దగ్గర ఉండి షూట్ చేసేటప్పుడు మాత్రం ట్రైన్ ఒక్కొక్కసారి జర్కిస్తూ ఉంటుంది. మొబైల్ మీరు గట్టిగా పట్టుకోకపోతే పడిపోతుంది. సో అది మాత్రం కేర్ఫుల్గా ఉండండి. సరే అంత పెద్ద కర్వ్ ఉందో. సో ట్రైన్ జర్నీ అయితే సూపర్ అండి. చూడండి బ్రిడ్జ్ ఇందాక చూసాం కదా లాంగ్ నుంచి, ఆ బ్రిడ్జ్ అన్నమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి అండ్ షేర్ చేయండి. ఓకే గాయ్స్.